యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దీన్ని మేము జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేము. అలాగే ఎప్పటికీ మేము మీకు రుణపడి ఉంటాం. నిర్మల, అభయ్ ఇద్దరు సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండు అభయ్, సంతోషంగా ఉండు నిర్మల. సరుకులు ఏం తేవాలో చెప్పు, అన్నీ తీసుకొస్తాను. మామయ్య, నేను కూడా మీతో పాటు వస్తాను. అవును, వెళ్ళు, అందరూ వెళ్ళిపోండి. ఇంట్లో పనిచేయడానికి ఇద్దరు పని మనుషులు మేము ఉన్నాం కదా. నేను ఇంకా మా వదిన పనులన్నీ మేమే చేసుకుంటాం, సరేనా? అత్తయ్య, మీరు ప్రతి మాటను తప్పుగానే ఎందుకు అర్థం చేసుకుంటారు? ఇక ఇంటి పనులంటారా, అవి నేను ఇంకా రమ్మ కలిసి ఎప్పటికైనా పూర్తి చేస్తాం. లక్ష్మి, వాళ్ళతో ఎందుకు, వదిలేయ్, నేను ఒక్కడే వెళ్ళిపోతాను. చెప్పు, సరుకులేం తేవాలి? ఈయన ఎలా అడుగుతున్నారో చూడండి. మొత్తం కొట్టునే తీసుకొచ్చి నా కాళ్ల ముందు పడేసేటట్టు. ఏం తీసుకొస్తారు? అవే రోజు తినేవే. గోధుమ పిండి, కంద, చిలగడ దుంప ఇవే తీసుకురండి. ఏవో పంచభక్షాల కోసం సరుకులు తెమ్మడం లేదు. అభయ్, నేను అలాగే మా స్టాఫ్ కలిసి మీ ఇద్దరి కొత్త జీవితాన్ని ప్రారంభించడం కోసం కొన్ని గిఫ్టులు ఇవ్వాలని ప్లాన్ చేశాం. అందుకే వాళ్ళందరూ మార్కెట్లో షాపింగ్ చేస్తున్నారు. బండి కూడా అక్కడే ఉంది. మీ ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చి బండిలో కూర్చోబెట్టి స్టేషన్లో దింపడం జరుగుతుంది. కొంచెం దూరమే, అందుకే వేగంగా వెళదాం. కమాన్. నీ నాటకం ఎంత నిజమనిపిస్తే అంతే తేలిగ్గా అభయ్ ఇంకా నిర్మల పట్టుబడతారు. ఇక వెళ్ళు, నాటకం మొదలుపెట్టు, వెళ్ళు. అయ్యో, నేను ఇంకా బతకలేను. ఏమైందండి? నా శరీరం భరించలేకపోతున్నాను. సరే సరే, మేము ఏదో ఒకటి చేస్తాం. నొప్పిగా ఉంది. కాదు, నన్ను కాపాడండి, హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. అమ్మా, నన్ను కాపాడండి. భీమ్, నువ్వు ఈవెన్ చూస్తుంటావు. నేను వీళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకువెళ్తాను. అలాగే సార్, వెళ్ళండి వెళ్ళండి. రమా, మనిద్దరమే వీడను హాస్పిటల్కి తీసుకెళ్ళలేం. రమా, ఇక్కడెవరూ కనిపించడం లేదు. నువ్వు పిన్ని దగ్గరే ఉండు, నేను డాక్టర్ని తీసుకొస్తాను, సరేనా? కాపాడండి, కాపాడండి. ఈ దుఃఖాలకు దయ కారణం. దయగల వ్యక్తిని మూర్ఖుని చేయడం ఎంతో తేలిక. ఇలా మూర్ఖుడవుతూ అవుతూ ఈ భీమరావు విప్లవాన్ని ఎలా తీసుకొస్తాడో. ఒకరిని మించి ఒకరు మీరందరూ స్వార్థపరులే. మీ అందరికీ ఉన్న అన్నింటికంటే పెద్ద సమస్య ఏంటో తెలుసా? మీరందరూ విశ్వసనీయులు కానే కాదు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను? బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. మీ అందరి జీవితాల కోసం భీమ్కి తోడుగా ఉండడమే మంచిదో లేక తనకు వ్యతిరేకంగానా అని ఆలోచించి మీరందరూ ఏం చెప్పారు? ఇప్పుడు పూర్తిగా మాట మార్చారే. అసలు జీజాబాయి ఏం చెప్పిందో మీరందరూ మర్చిపోయారా ఏంటి? తను మీ అందరి కోసం ఏదో ఒకటి చేసి తీరుతుంది. మేమేది మర్చిపోలేదు. కానీ జీజాబాయ్, మీరిద్దరు ఇది కూడా మర్చిపోకండి. అన్నిటికంటే ముందు మనం ఆడవాళ్ళం అని. ఆడవాళ్ళమై ఉంటే నిర్మలకు మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అవును, ఒక ఆడదానిగా నువ్వు నిర్మలకు సాయం చేయకపోతే నిర్మల చచ్చిపోతుంది. నువ్వు ఆడది ఆడది అనంటూ నీ బుద్ధి భ్రష్టు పట్టిపోయినట్టుంది. పులియా, నువ్వొక పని చేయి.
నారీ విముక్తి అంటూ గుంపుని తయారు చేయి. ఇక ఆ దలియా అమ్మ, ఇదిగో ఈ దీపక్ వాళ్ళమ్మ, ఇంకా వీళ్ళందరినీ తీసుకుని పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపో. ఇక ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ న్యాయం జరిపిస్తూ తిరుగు. ఇల్లు సంసారం అంతా గంగపాలైపోయి. వీళ్ళందరినీ అయితే బయట కూడా బహిష్కరించి పెద్ద జాతి వాళ్ళు వీళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష వేస్తారు. తర్వాత ఈ ఆడది అనే జపం ఎందుకు పనికిరాదు. ఇక ముందు చూడండి ఏం జరుగుతుందో. అప్పుడే ఆట ముగిసిపోలేదులే. వాళ్ళంతా వస్తున్నారు, వెనక్కి వెళ్ళండి. పదండి, దాక్కోండి, పదండి. మనం వీరులం. నా కళ్ళు మండిపోతున్నాయి. ఏంటది? ఏం చల్లారు? కళ్ళు మండిపోతున్నాయి. ఏమాత్రం ఎవరు కళ్ళు తెరవకండి. ఎవరు కళ్ళు తెరవకండి. నువ్వు నిర్మలాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు అబ్బాయి, నిర్మలాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా ఇక్కడి నుంచి పారిపోండి. మమ్మల్ని వదలండి. మమ్మల్ని వదిలేయండి. మీరు చేస్తుంది చాలా తప్పు. మమ్మల్ని వదిలేయండి. దీనికి మీ అందరికి పనిష్మెంట్ ఉంటుంది. నిర్మల, మీరంతా ఏం చేస్తున్నారు? వెళ్ళనివ్వండి. అన్నయ్య మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. నిర్మలా, అన్న చెల్లెళ్ళ బంధం ఆ రోజే తెగిపోయింది నిర్మల. వదిలేయాలా? నిన్ను వదిలేయాలా? జాతి కోసం, సమాజం కోసం ఆహుతి ఇవ్వాల్సి వస్తుంది నిర్మల. అప్పుడప్పుడు ప్రాణాలు కూడా. మీరు కాస్త ధైర్యం తెచ్చుకోండి. ఆయన వస్తున్నారు. త్వరగా రండి. చూడండి, మీరేం బెంగపడకండి. మీకేమీ కాదు. మీరేం భయపడకండి.
ఇక లేవండి. అభినందనలు, పని పూర్తయింది. పనా? ఏంటి? నా ఆరోగ్యం పూర్తిగా బానే ఉంది. అంటే ఏంటిది? భీమ్రావ్, ఏం చూస్తున్నావు? నీకు ఏది కనిపించడం లేదో అది నేను నీకు చెప్తున్నాను. నిజానికి నిన్ను అలాగే రమను ఇరికించడం జరిగింది. ఏంటి? ఇక వాళ్ళందర్నీ బంధించడం జరిగింది. ఇక అభయ్ వాళ్ళ అమ్మా నాన్న నిర్మలను, వాళ్ళను నా భర్త, నా కొడుకు అలాగే ప్రచండ్ దేవులు పట్టుకున్నారు. ఇక్కడేం నాటకాలు ఆడుతున్నారు? ఇలాంటి వాటిల్లో నేను ఇరుక్కోలేను. నేను బయలుదేరుతున్నాను. నిర్మల గారిని అలాగే అభయ్ గారిని పదరమా. అయ్యో, మీరేం చేస్తున్నారు? ఏంటిది? ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరిని అలాగే పట్టుకుని ఉండండి. అయ్యో, ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టరు? వదలండి. వదలండి. వదిలేయండి అన్నయ్య, మమ్మల్ని వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి అన్నయ్య, మమ్మల్ని వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి. ఈరోజు మీ ఇద్దరి ప్రాణాలు తీయడం జరుగుతుంది. దాంతో రాబోయే ముందు తరాలు ఇలాంటి పని చేయడానికి కూడా ఆలోచించలేరు. సోదరులారా, మీరు మీ కర్రల్ని ఎత్తండి, కొట్టండి. ఆగండి. నా కూతుర్ని వదిలేయండి. నిర్మల ప్రాణాలు తీయకండి. నేను తన్ని బొంబాయి నుంచి ఎటైనా దూరంగా తీసుకెళ్తాను. అయినా నరోత్తం, నువ్వు నా మీద ఒట్టేశావు కదా, నువ్వు నిర్మలను నాకు అప్పగిస్తానని. వద్దమ్మా, నేనెక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా ఆ అబ్బాయితో పాటే వెళ్తాను. చనిపోయినా ఆ అబ్బాయితో కలిసే చనిపోతాను. మీ అందరికీ ఇలా అనిపిస్తుండొచ్చు. మమ్మల్ని ఇలా భయపెడితే మేము తీసుకున్న నిర్ణయానికి పశ్చాత్తాపడతామని. అలా జరగదు. పదెక్కడి నుంచి పదెక్కడి నుంచి. నిర్మల, 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 మీరు నాకు చెప్పారు కదా మీరు నిర్మలను నాకు అప్పగిస్తానని. అమ్మా, నిర్మల ఎలాంటి పని చేసిందో దాని తర్వాత ఇది ఒకరికి కూతురు ఒకరికి చెల్లెలు అనిపించుకునే అర్హత కోల్పోయింది. నిర్మలని మర్చిపోండి. నానా, అమ్మని తీసుకొని వెళ్ళండి. అదెక్కడి నుంచి. నిర్మల, 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 సోదరులారా, కొట్టండి. వాళ్ళని కొట్టకండి, వాళ్ళని వదిలేయండి. నరోత్తం, నేను ఒప్పుకుంటాను తను తప్పు చేసిందని, కానీ నేను ఇదెలా మర్చిపోను. నిర్మల నా కడుపును పుట్టిందని. వద్దు నరోత్తం, నువ్వు నా మీద ఒట్టేశావు నిర్మలని నాకు అప్పగిస్తానని. తనని వదిలేయి, తనని కొట్టద్దు నరోత్తం. ఒట్టు గిట్టు కంటే నీ కూతురు చాలా పెద్ద తప్పు చేసింది. కొట్టండి దాన్ని. వదిలేయండి, వాళ్ళని వదిలేయండి. నిర్మల, నిర్మల, ఆపండి.
నిర్మల గారు, అభయ్ గారు, నిర్మల గారు, అభయ్ గారు, అభయ్ గారు. నిర్మల, నిర్మల, నిర్మల గారు, చూడండి చూడండి, ఇక్కడ ఎవరినైనా చూసారా? ఒక 5-6 వెళ్తున్నారు. అభయ్ గారు, అటువైపు చూద్దాం. సోదరులారా, ఈరోజు మన సంకల్పం పూర్తయింది. ఈరోజు మన సంఘానికి అంటుకున్న కళంకం తొలగిపోయింది. ఇప్పుడు మన మొహాలకున్న మసిని శుభ్రం చేసుకోవాలి. నిర్మల, నిర్మల గారు, అభయ్ గారు, నిర్మల గారు. మీరందరూ చాలా తప్పు చేశారు. మీ పంతం అలాగే మీ అబద్ధపు హోదా కోసం నా కూతురి ప్రాణాలు తీశారు. మీరంతా హంతకులు, మీరంతా దోషులు, కఠినాత్ములు. అవును, నేను కఠినాత్ముణ్ణే. అలాగే నువ్వు కూడా కఠినంగా మారాల్సి ఉంటుంది. ఒకవేళ సంతానం ఇలా సమాజ విరోధులుగా పుడితే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ గొంతు తమ స్వహస్తాలతో నులివేయడం మంచిది. అలాగే గుర్తుపెట్టుకో,
నీ నోరు ఎవ్వరి ముందు తెరవద్దు. పదండి నాన్న.